వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లా చేయాలి. నిన్న లడ్డు ఏలంపాట పాడేవండి, మా ఆఫీస్లో ఉంది. చూడండి, ఈవేళ పూజ కాడ పెట్టి దీపారాధన చేసుకుని, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం గ్రహణం ఉంది కదా, అందుకనేసి ఈరోజు దేవుడి కాడ పెట్టేసుకుని పని చేసుకుంటే సరిపోద్ది. ఇవి మనం బీరువాల్లో డబ్బులు పెట్టి కాడ అట్ల కాడ పొలాల కాడ అట్ల కాడ పని జల్లుతారండి. జల్లుకుంటే చాలా మంచిది. వినాయక చవితి చేతిలో పెట్టిన లడ్డు. ఎవరైనా లడ్డు పాడుకున్న వాళ్ళైనా ఏదైనా సరే, ఈవేళ గ్రహణం ఉంది నైట్ 11 గంటలకి. ఈరోజే ప్రసాదం పనిచేసుకోండి, దేవుడి కాడ పెట్టేసుకుని మీరు మీకు కావాల్సిన వాళ్ళకి చుట్టాలకి అందరికి కూడాను మేము ఈరోజు పెట్టేసాము. మధ్యాహ్నం నుంచి అందరికి ఇచ్చేస్తాం. ఎందుకంటే గ్రహణం పడ్డదంటే పని చేయదు. ఫుడ్ కూడా మనం ఏది కూడా తిన్నాం. 11 అంటే 10 లోపల నైట్ ఫుడ్ కూడా తినేయాలి మనం. ఎవరైనా సరే నైట్ 11 గంటల గ్రహణం ఉంది, అందరూ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు నైట్ గ్రహణం పడ్డది కాబట్టి గ్రహణం ఎప్పుడు ఇడుతుందో, ఇడిసిన తర్వాత కూడా మనం గదులు టైల్స్ ఉన్న వాళ్ళు తడుగుట్టు పెట్టుకోవచ్చు, కడుక్కునే వాళ్ళు కడుక్కోవచ్చు. పూజ మందిరం అంతా శుభ్రం చేసుకోవాలి గ్రహణం పడితే. ఎందుకంటే అది మైలుతో సమానం గ్రహణం. ఎవరైనా సరే నైట్ 11 గంటల గ్రహణం పడుతుంది. మీరు ఆ గ్రహణం అంటే మీరు నైట్ 11 గంటల కంటే మీరు చేయలేరు కాబట్టి ఉదయం చేసుకోండి ఎవరైనా సరే. కానీ పూజ మందిరం శుభ్రం చేసుకుని గదులు శుభ్రం చేసుకోండి. తలస్నానం చేసాక ఇవన్నీ మీరు మొదలెట్టండి. ఎందుకంటే గ్రహణం చాలా మంచిది కాదు, అందుకనేసి అండి మర్చిపోకండి. నాది కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. బాయ్ బాయ్.